మల్లన్న సాగర్లో మునిగినటువంటి గ్రామవాసుల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గూడు చెదిరిన పక్షి అంటారు, కానీ గూడు పీకేసిన పక్షులయ్యారు మల్లన్న సాగర్ బాధితులు. ఆ 14 గ్రామాల ప్రజల్ని ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు లేకుండా హుటాహుటిన వాళ్ళందరినీ అక్కడి నుంచి ఒక రకంగా చెప్పాలంటే తరిమేశారు. ఖాళీ చేయనటువంటి వాళ్ళ ఇల్లు కూలగొట్టారు. మీకు R&R ప్యాకేజీలో భాగంగా ఇల్లు కట్టిస్తాం, అక్కడికి మీకు అన్ని వసతులు కల్పించిన తర్వాతనే ఇక్కడ ఖాళీ చేయమని చెప్పి అలాంటి ఇల్లు ఏవీ కట్టించకుండా వాళ్ళకు చేసిన వాగ్దానాలన్నీ కూడా మళ్ళీ మల్లన్న సాగర్లోనే ముంచేశారు. ఎక్కడ వీలైతే అక్కడ తలదాచుకున్నారు. ఒక రకంగా చెప్పాలనంటే గజ్వేల్ పేదలకు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో తలదాచుకున్నారు. గజ్వేల్ పేదలు వచ్చేసేసి మా కేటాయించినటువంటి ఇళ్లల్లో మీరెలా ఉంటారని వాళ్ళతోటి గొడవకు దిగుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఆ తరిమేస్తున్నటువంటి పరిస్థితులలో 14 గ్రామాల ప్రజలు వాళ్ళకు ఉండేటటువంటి ఇల్లును వదిలి జ్ఞాపకాలను వదిలేసేసి ఊరు అనేటటువంటిది ఒక మర్చిపోలేని జ్ఞాపకంగా ఉండాల్సినటువంటి దాన్ని మరిపించేశారు, అక్కడి నుంచి తొలగించేశారు. చేసిన వాగ్దానాలు ఏవైతే ఉంటాయో ఆ వాగ్దానాలు వేటిని కూడా నెరవేర్చలేదు. మల్లన్న సాగర్లో మునిగిపోయినటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేసీఆర్ చేశాడు, చెప్పాడు, మాయమాటలు చెప్పాడు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించాం, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిలబడ్డాం. మాకు అండగా నిలబడినటువంటి వాళ్ళు ఈరోజు కనీసం కలుసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదనేటటువంటిదే వాళ్ళ ఆవేదన. అదే ఆవేదనని అక్కడ ఉండేటటువంటి మంగళ షాపు యజమానితో సహా మిగతా అందరూ కూడా ఆ ఆవేదనని ఎలా వ్యక్తం చేశారో మీరే చూడండి. నమస్కారం సార్, నా పేరు చక్రపాణి, నాది పల్లెపడ గ్రామం. గత మల్లన్న సాగర్ మీద ఏం జరిగిన విషయాలు అంటే ఇప్పుడు ఒక కన్నీటి పర్యంతంగా చెప్పాలి నేను, బాధాకరంగా. ఎందుకంటే ఆడ ప్రాక్టికల్గా మేము ఉండి చూసినాం, ఆ పెద్దవాళ్ళతో మాట్లాడినాం కూడా. గ్రామం ఖాళీ చేయాలన్నప్పుడు గత మినిస్టర్ హరీష్ రావు గారు మరియు ప్రభుత్వ అధికారులు మాకు ఇచ్చిన వాగ్దానాలు అప్పుడైతే మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. మేము అన్ని ప్రాజెక్టుల కంటే మల్లన్న సాగర్లో మీ గ్రామంలో ముంపైనటువంటి గ్రామాల ప్రజలకు చాలా అంటే ఇప్పటికీ మేము బ్రతికిన రోజులు గుర్తు చేసే విధంగా కాపాడుతామని చెప్పేసి మమ్మల్ని ఒక మానసికంగా బలం చేసిరు. ఆ రోజు చేయడం చేత మేము కొంచెం అప్పుడు మేము సహకరించాల్సి వచ్చింది ప్రభుత్వానికి. అప్పుడు ఏం చెప్పారంటే, మీకు ఏవైతే భూములు పోయినాయో భూముల పైసలతో చెక్కులు, ఇండ్ల పైసలు చెక్కులు, మీ పిల్లలకు వచ్చేటువంటి పరిహార చెక్కులతో పాటు అన్ని టచర్స్ వాల్యూ ఒకేసారి పైసలు ఇస్తూ మళ్ళీ ఆ ఇంటికాడ కొత్త ఇంటి తారస్యం ఇస్తామని మాకు ఒప్పందం చేసాం. అసలు మేము ఏ మాటికి ఒప్పుకోలేదు, ఎందుకంటే ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది. పంటలు పండించుకుంటాం, ఎందుకంటే డబ్బులు ఇవ్వాలి ఉంటే పోతాయి. భూమి ఉందంటే తాతమ్మలేడు, తాతమ్మలే, తండ్రి అమ్మలే, ఎవరు అమ్మలే, వంశపారపరంగా వస్తూ ఉంటుంది. భూమిని అమ్మే అధికారం ఉంటుంది తప్ప అమ్ముకునే పరిస్థితి ఉండేది. టీ అని పరిస్థితులు అయితే అదే క్రమ పౌలు అమ్ముకుంటాం. అట్లాంటి భూమి వంశపరంగా వస్తున్న భూములను అమ్మేసుకొని మేము నమ్మి వచ్చినాం. సరే, వచ్చిన చేత మాకు ఇప్పటికీ ఈ గ్రామంలో ఉపాధి అనేది లేదు, ఉపాధి చూపించలేదు, ఎలాంటి పని లేదు. ప్లస్ ఇంకోటి, ఎవరైతే ఇల్లు రాలి ఆ ఇల్లు అందరినీ మీకు తప్పకుండా ఇస్తామని చెప్పేసి ఈ గజ్వేల్ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న వాళ్ళకు ఎవరైతే రాలేవో వాళ్ళకి ఇళ్ళల్లో ఊర్లలో వాళ్ళ కట్టిన ఇళ్ళలో మమ్మల్ని ఉంచారు. ఇప్పుడు వాళ్ళకేమో కేటాయించారు మళ్ళీ ఇల్లు, వాళ్ళు వచ్చి వీళ్ళని నిలబడుతున్నారు. అదొక పరిస్థితి. ఇప్పుడు పైసలు రాలేదు, భూముల పైసలు రాలేదు, సరిగా ప్యాకేజీ పైసలు రాలేవు, 18+ కొంతమంది రాలే, ఇల్లు పైసలు వస్తే కింది జాగా పైసలు రాలేదు. ఇప్పటికి వచ్చి 4 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు పని అంటూ లేదు. వచ్చిన పైసల వల్ల అంతా అన్ని నాశనం అయిపోయినాయి. ఆ ఇల్లు కట్టిస్తే ఆ ఇల్లు సరిగా లేక మళ్ళీ ఇల్లు దాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం, అదొకటి జరగడం చేత ఎవరి దగ్గర డబ్బులు. ఉపాధి మెయిన్ గ్రామం లోపల జీవనోపాధిని దెబ్బతీసినటువంటి పరిస్థితి. ఓ పిల్లని చదివించాలంటే 50,000 ఇంజనీరింగ్ సీట్ చదివించాలంటే బ్యాంకులో రుణం ఇష్టేవాళ్ళు లేరు, పక్కపంటి వాళ్ళు నమ్మేటోళ్ళు లేరు. ఇట్లా వేదన గురించి చాలామంది చనిపోతుంది జరుగుతుంది. ఇది వాస్తవంగా గత ప్రభుత్వాలు చెప్పిన విధంగా పని జరగలేదు సార్. అందులో రాజకీయ నాయకుల ప్రోత్సాహం ఉంది, గ్రామ వాళ్ళ ప్రోత్సాహం,
చేత ఇప్పటికీ కునుగుతూ భయంతో లంచాలు ఇచ్చుకుంటూ కూడా ప్లాట్ల పైసలు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉంది ఈ రోజులు. మరి అలాంటిది ఇంకా జరుగుతలేదు. ఎందుకంటే మెయిన్ గ్రామం ఖాళీ చేసేటప్పుడు ఎంత బట్టి మనస్తత్వంతో ఎంత ఆనందంగా ఉన్నారో ఆనందం అనేది లేదు. ఇక్కడ ఉద్యోగం లేదు, పని లేదు. ఆడవాళ్ళకు పని చేసుకుందామంటే 500 రూపాయలు కూలి చేసేటువంటి మహిళలు ఈరోజు 100 రూపాయలు 150 రూపాయలు పోవాల్సిన పరిస్థితి. రేషన్ బియ్యం ఇస్తే ఒక కుటుంబంలో 4 ఉంటే ఏం జరిగిపోతున్నాయి? దానిలో కూరగాయలు కావాలి, రకరకాలు కావాలి. ఇది ప్రభుత్వం కష్టంగా ఎందుకు ఆలోచించాలి? ఇంకా విషయం చెప్పాలంటే మెయిన్ చెక్కులు రాలేదు సార్. చాలామంది ఉపాధి చెక్కులు కానీ ఇది ఇల్లు చెక్కులు కానీ 18 కానీ పెద్ద మనుషులే కానీ ఇవి పూర్తిగా కంప్లీట్ కాలే. అవి కాక ఇప్పుడు ఎవరు మాట్లాడితే ఇప్పిస్తారో లేదో అన్న భయంలో పడిపోతుంది మంది. నేను మాట్లాడితే నన్ను ఏమైనా అంటారేమో, నాకు వచ్చేది రానియరేమో అన్న భయంలో స్వతంత్ర హక్కును కోల్పోయే పరిస్థితుల్లో గురైపోయారు గ్రామంలో. ఒక గ్రామంలో ఎవరు వాళ్ళు మంచి స్వతంత్రంగా బ్రతికేటువంటి గ్రామాలు ఈరోజు భయం బిక్కుతో బతకాల్సి వస్తుంది. ఎందుకు? ఎవరికి స్వాతంత్రం లేదా? ఎందుకు గురి చేసిరు? ఇది అప్పుడేమో మాకు అన్నీ చేస్తామని చెప్పేసి అన్నీ చేసిరు. మరి ఇప్పుడేం జరుగుతుంది? చాలామంది ఎందుకో గురవుతారు సార్. ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వమైన ఒకసారి రీసర్వేలు చేసి కానీ వీరికి ఉపాధి ఉపాధి నుంచి ఉద్యోగ రంగంలో కానీ ఇప్పుడు మా సీనన్న మాజీ సర్పంచ్ మా సర్పంచ్ చెప్పినట్టు గ్రామంలో ఇన్ని గ్రామాలకు విలువైపోయినటువంటి ప్రాజెక్టు కట్టినప్పుడు 14 గ్రామాలకు ఎంత చేసినా తక్కువనే, ఎన్నేళ్ళకి చేసినా తక్కువనే. అది గుర్తించాలి. ఏదో డబ్బులు ఇచ్చి పంపిస్తే అయిపోతుంది. ఎట్లా వీళ్ళు మనుషులు గారా? మనుషులా కనబడతలేరు జనాలు? డబ్బు ఇస్తే ఇల్లు కట్టేనా జరిగిపోతుంది అంటే ఎట్లా జరిగిపోతుంది? వానికి బ్రతుకు కావాలి, వాని ఫ్యామిలీ బతకాలి, వాని పిల్లలు బతకాలి. ఒక పిల్లని ఇష్టం లేదు సార్, వీళ్ళకి భూమి లేదని పిల్లని ఇస్తలేరు. ఊరిని 4 బతితే సరిపోతుంది సార్. 4 అందరు బతితేనే గ్రామం. అది గ్రామంలో వసతులు ఏం లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ గ్రామంలో వసతులు ఏదో నామమాత్రగా చేస్తారు అంతే. ఎట్లా దీన్ని ఎవరు గమనించాలి? ప్రభుత్వం గోసాన్ని ఎవరు గమనించాలి? ఒకసారి మీ మీడియా ద్వారా చెప్తున్నాము. దయచేసి ఈ ప్రభుత్వము కొంత, ఎందుకంటే కడుపు మీద కొట్టడం కరెక్ట్ కాదు. జీవనోపాధి చూపించండి. మా మల్లనసారి గ్రామాలను కాపాడాలని కోరుతున్నాం సార్.